హాయ్ ఫ్రెండ్స్, ఇది పై లెవెల్కి వచ్చేసాము. ఇదిగోండి, ఇది వంకాయ మొక్కలు నేను విత్తనాలు వేసి దీంట్లో పెట్టాను. ఈ బాగా గ్రోత్ ఉంది, అప్పుడే ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇవి చూడాలి, ఇంకా బాగా వస్తాయి. ఇదిగోండి ఆకుకూర, పొన్నగంటి ఆకుకూర. ఇది కళ్ళకి చాలా మంచిది. ఈ ఆకుకూర కంటి ప్రాబ్లమ్స్ ఎవరైనా ఉన్నోళ్ళు ఈ ఆకుకూర తినాలండి. అసలు ప్రతి ఆకుకూర కూడా తినాలి, మనం డైలీ తినాలి. చూడండి అసలు ఎంత పెద్దగా అవుతున్నాయో. ఈ ఆకుని మాత్రమే వేస్తాను, మాకు ఆకుకూర ఎక్కువ ఉంటది కాబట్టి ఓన్లీ కాడలు వేయట్లేదు నేను. ఆకుకూరే ఉట్టి ఆకుల్ని ఇలా తెంచి వేస్తాను అనమాట. ఇదిగోండి, ఇక్కడ కూడా చాలా ఉంది పొన్నగంటి. వేర్లు చూడండి ఎట్లా వచ్చినాయో, చాలా వచ్చేసింది పొన్నగంటి. ఇది ఈ ఇంత కొమ్మ ఇలా పెడితే చాలా వచ్చేస్తుంది, ఇట్లా భూమిలో ఇలా పెడితే వచ్చేస్తుంది. ఇది తోటకూర, పొన్నగంటి ఇవన్నీ చాలా మంచిది మనకి హెల్త్ కి. ఇది ఉంది, ఇక్కడ బచ్చలి ఉంది, పెద్ద బచ్చలి, పెద్దాకు బచ్చలి. ఇది కూడా అన్ని కలిపి మేము పప్పులో వేస్తాం, సూపర్ ఉంటది. చూడండి ఆకులు అన్ని బాగా, ఆకులన్నీ గ్రీన్ గా ఉన్నాయి బాగా వర్షాలకి. ఇది చిన్న కొమ్మ పెట్టినా కూడా ఇది కూడా బతుకుద్దండి, అస్సలు చచ్చిపోదు. బచ్చలి, పొన్నగంటి ఇవేవి కూడా ఇంత కాడలు పెట్టేస్తే అవి బతుకుతాయి. ఇదిగోండి ఎంత ఫ్రెష్ గా ఉందో. చిన్నగా తోటకూరని ఇలా కట్ చేసుకోవటం, పప్పులు వేసుకోవటం. బాగా అసలు ఎంత లేతగా ఉందో. ఇదిగోండి, ఇది బీరకాయ. చూడండి, విత్తనం వేసాను, స్టార్ట్ అయింది. ఇంకా దీంట్లోనే విత్తనం వేసి ఇలా పెంచుతున్నాను కొన్ని. ఇలాగా బీరకాయ విత్తనం వేసా, వచ్చేసింది. ఇది వంకాయ విత్తనంతో పెంచా, విత్తనం వేసా, ఇలా స్టార్ట్ అయింది. దీన్ని కూడా ఇట్లా ఆకులు తుంచేయాలి, పెద్దగా అయిన ఆకుల్ని దాని మొదల్లోనే వేసేస్తాను. ఇదిగోండి, ఇది మళ్ళీ బీరకాయ మొక్క. ఇది ఇంకా ఫ్లవరింగ్ స్టార్ట్ అవ్వలేదు, స్టార్ట్ అవుతుంది. ఇది క్లోబీన్స్ ఇంకా పూత పిందె స్టార్ట్ అవ్వాల. దీనికి ఇట్లాగా ముళ్ళులాగా ఉంటది, కాడ నిండా ముళ్ళులాగా ఉంటది. ఇది తీగ జాతి అనమాట. ఇదిగోండి, ఫ్లవరింగ్ స్టార్ట్ అవ్వాల. ఫ్లవరింగ్ వస్తే ఇంకా గుత్తులుగా వచ్చేస్తాయి క్లోబీన్స్. అవి చాలా వేసాను నేను, పైన ఒక 10 చెట్లు దాకా వేసాను. క్లోబీన్స్ తక్కువ వస్తున్నాయి, ఎక్కువ రావాలి అని. ఇదిగోండి, ఇక్కడ కూడా పొట్లకాయ మొక్క ఇక్కడ వస్తుంది. ఇదిగోండి చూడండి, స్టార్ట్ అయింది ఫీమేల్. నేను ఇప్పుడే చూస్తున్నాను, చాలా బాగుంది. ఇంకో పొట్లకాయ వస్తుంది, ఇంకో పొట్లకాయ. ఇదిగోండి, ఇది చాలా బాగుంది గ్రీన్ గా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.